ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలో రావటానికి యువత ఏ విధంగా కారణమైందో వాళ్ళకి ఇచ్చిన ప్రధానమైన హామీ 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు. ఆ సాధనలో భాగంగానే కూటమి ప్రభుత్వం ఏమన్నా పనిచేస్తుందంటారా? ఎందుకంటే గనక రాష్ట్రంలో నిరుద్యోగులు పెరిగిపోతున్నారు, వాళ్ళకి నిరుద్యోగ భృతి కూడా కూటమి ప్రభుత్వం ఇవ్వలేకపోతుంది అంటూ పక్కన విపక్షాలు ప్రశ్నిస్తున్న సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం ఏమన్నా ముందడుగు వేసిందనుకోవచ్చు అంటారా? నమస్కారం అండి. ఇక్కడ మనము ఒక ముఖ్యమైన విషయాన్ని ఇక్కడ గమనించాలి. అదేమంటే లోకేష్ గారు తన యొక్క యువగళం పాదయాత్రలో ఆయన విస్తృతంగా రాష్ట్రమంతా ప్రతి అంగుళము ఆయన అధ్యయనం చేశారు. ఆయా ప్రాంతాల యొక్క వనరులను ఆయన సమీక్షించారు. ఆయా ప్రాంతాల్లో ఉండేటువంటి మానవ వనరులను కూడా ఆయన సమీక్షించారు. అలాగే ఎక్కడెక్కడ నిరుద్యోగ సమస్య ఉంది అది కూడా గమనించారు. తదనుగుణంగా ఆయన ఏం చేశారంటే తన యొక్క యువగళం యొక్క పాదయాత్ర దాన్ని సమీక్షించుకొని దాని అనుగుణంగా కూటమి యొక్క ఈ ఉపాధి అవకాశాల యొక్క పథకాన్ని ఆయన రూపొందించుకున్నారని నాకు అనిపిస్తుందండి. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఆయన ఒక స్పష్టమైన ఒక అజెండాతో ఆయన ముందుకు పోతున్నారు. ముఖ్యంగా ఏమిటంటే యువతకు ఉపాధి కల్పించాలి అని ఆయన ఒక ఛాలెంజ్ లాంటి ఒక విద్యాశాఖను ఆయన తీసుకొని దాన్ని ఆయన సంస్కరిస్తూ ఉన్నారు. అలాగే డిఎస్సి అత్యంత శక్తివంతంగా విజయవంతంగా నిర్వహించారు. రెండవ డిఎస్సికి కూడా సన్నాహాలు జరుగుతున్నాయి. ఇక అలాగే ఈ పోలీస్ రిక్రూట్మెంట్ లాంటిది కూడా జరిగింది. ఇక ఈ లోపల అమరావతిలో ఈ మధ్యన చూసాము సుమారు 15 అత్యున్నత స్థాయి జాతీయ సంస్థలు కూడా వచ్చి వాళ్ళు అక్కడ శంకుస్థాపనలు చేయడము. అలాగే ఇప్పుడు అమరావతిలో వాయువేగంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఫెసిలిటీస్ జరుగుతున్నాయి. ఇది అక్కడ వెళ్ళి ప్రత్యక్షంగా చూసిన వాళ్ళకు అది కనిపిస్తుంది. అయితే ఈ ప్రతి అడుగు యొక్క ఉద్దేశం ఏంటంటే లోకేష్ గారి యొక్క యువగళంలో ఆయన వేసిన ప్రతి అడుగు యొక్క ఒక భాష ఏమంటే ఉపాధి కల్పన. ఉపాధి కల్పన అంటే స్కిల్ డెవలప్మెంట్ను ప్రోత్సహిస్తూ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా స్కిల్డ్ మ్యాన్ పవర్ని ఉత్పత్తి చేయడము. రెండవది మన యొక్క విద్యా విధానము ద్వారా అవసరమైనటువంటి నైపుణ్యాలు గల విద్యార్థులను తీర్చిదిద్ది వాళ్లను మన యొక్క అవకాశాలకు ఆయన దాన్ని అనువదిస్తూ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన విస్తృతంగా విదేశీ పర్యటనలు చేస్తున్నారు. ఆయనకు తోడుగా టీజీ భరత్ గారు మరొకరు ఉన్నారు, పరిశ్రమల శాఖ మంత్రి గారు. వీళ్ళ యొక్క నిరంతర కృషి వల్ల ఈనాడు అనేక సంస్థలు, అటు విద్యా సంస్థలు కావచ్చు, పారిశ్రామిక సంస్థలు కావచ్చు, లేదా నైపుణ్యాల సంస్థలు కావచ్చు, ఇవన్నీ కూడా ఈనాడు రాష్ట్రానికి వస్తున్నాయి. రాష్ట్రం అంటే కేవలం అమరావతి మాత్రమే కాదు అని కొందరు చేసే విమర్శకు జవాబుగా ఇప్పుడు అభివృద్ధిని వాళ్ళు డీసెంట్రలైజ్ చేశారు. ప్రతి ప్రాంతంలో ఇప్పుడు వెనకబడిన అనంతపురం చూడండి, అనంతపురం ఒక గొప్ప పారిశ్రామిక హబ్గా తయారవబోతుంది. అక్కడ విస్తృతంగా ఉపాధి అవకాశాలు లభించబోతున్నాయి. ప్రతినిత్యం మనం వార్తల్లో చూస్తున్నాము. ఇప్పుడు ఇటీవల లోకేష్ గారు కొరియా వెళ్ళారు. కొరియా అంటే ఆయన అది పిక్నిక్ వెళ్ళలేదండి. ఆయన వెళ్ళింది 1 లక్ష్యం కోసం వెళ్ళారు. పెట్టుబడులు తీసుకురావాలి, పారిశ్రామికవేత్తలను ఆహ్వానించాలి. ఇక్కడ మన యొక్క అమరావతిలో మాత్రమే కాకుండా మన రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో కూడా ఇక్కడ పారిశ్రామిక సంస్థలను ఏర్పాటు చేసే దిశగా ఆయన ఆహ్వానించేందుకు విదేశీ ప్రముఖులను, పారిశ్రామికవేత్తలను, పెట్టుబడిదారులను ఆహ్వానించేందుకు ఆయన ఇప్పుడు ఈ కొరియాలో ఉన్నారు, సాధిస్తూ వస్తున్నారు. ప్రతినిత్యం మనం పేపర్లలో చూస్తున్నామండి ఆయన ఏమేమి సాధిస్తున్నారు. ఇవన్నీ కూడా మనము చూసాము. కర్నూలు జిల్లాలో బంగారు గనులు ఏనాడైనా ఊహించామో మనము? ఎప్పుడో అశోకుడు వచ్చాడు 2000 సంవత్సరాల క్రితం ఆ ప్రాంతంలో జొన్నగిరికి. ఆనాడు అశోకుడు పాదము మోపిన స్థలంలో ఈనాడు బంగారు గనులు పడ్డాయి. ఈనాడు చంద్రన్న ఆ ప్రాంతాన్ని అన్వేషిస్తే అక్కడ బంగారు గనులు ప్రతి సంవత్సరము 2 టన్నుల బంగారం వస్తుందండి. ఇక అలాగే మిగతా ప్రాంతాలు కూడా అనంతపురం జిల్లాలో కావచ్చు, ఈవెన్ ఇప్పుడు కడప జిల్లాలో కూడా మనకు విస్తృతంగా పరిశ్రమల స్థాపన జరుగుతుందండి. ఇక మరొకటి ఏమిటంటే ఇప్పుడు ఈ యొక్క వెలుగొండ ప్రాజెక్టు, ఈ వెలుగొండ ప్రాజెక్టు మరొక కలికితురాయండి. ఇవన్నీ కూడా రైతులకు కావచ్చు, విద్యార్థులకు కావచ్చు, నైపుణ్యం ఉన్న వాళ్ళకి కావచ్చు, సమాజంలో ఉండే అన్ని వర్గాల వారికి ఉపాధి కల్పించడమే ఈ యొక్క
మన యొక్క కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యము. ఆ లక్ష్య సాధన దిశగా అడుగులు పడుతున్నాయి. ఆ అడుగుల సవడి మనందరికీ కూడా వినిపిస్తుందండి, చూస్తున్నామండి. అంటే ఇక్కడ ప్రధానంగా చూస్తే మరి లోకేష్ గారు సరదాగా పిక్నిక్లకు వెళ్తున్నారు. ఆయన ఒక రకంగా చెప్పాలంటే కనుక నిన్న కారుమూరి వెంకటరెడ్డి అనే వైసీపీ అధికార ప్రతినిధి మాట్లాడుతూ ఒక విద్యాశాఖ మంత్రికి పరిశ్రమల కోసం విదేశీ పర్యటనకు వెళ్ళడానికి అవసరం ఏముంది అంటూ ఆయన మాట్లాడిన మాటలు ఎలా చూడాలంటారు అసలు ఈ వ్యాఖ్యల్ని? అంటే మనము కొన్ని విషయాలను మనము మరీ అంత సంకుచితంగా ఆలోచించకూడదండి. ఎందుకంటే ఇప్పుడు విద్యాశాఖ మంత్రికి పరిశ్రమల శాఖ మంత్రికి సంబంధం ఏంటి అని కాదండి. ఇప్పుడు విద్యాశాఖ మంత్రికి ఓవరాల్ అవగాహన ఉంటుందండి, ఓవరాల్ అవగాహన ఉంటుంది. ఏంటి విద్యాశాఖ యొక్క లక్ష్యం ఏంటి? నిరుద్యోగులను ప్రొడ్యూస్ చేయడం కాదు, నైపుణ్యం గల వాళ్ళను ఉత్పత్తి చేయాలి. ఆ నైపుణ్యం గల వాళ్ళను ఎక్కడ మనం ఉపాధి కల్పించాలి. కాబట్టి ఉపాధి ఎవరిస్తారు, ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి ఉపాధి అవకాశాలను మనం అన్వేషిస్తూ ఆయన పారిశ్రామికవేత్తలను ఆహ్వానించేందుకు ఆయన కొరియా వెళ్ళారండి. అందులో కొరియా అంటే ఏ కొరియా? దక్షిణ కొరియా. దక్షిణ కొరియా అంటే అర్థం ఏంటిది? బ్రహ్మాండంగా డెవలప్ అయిన ప్రాంతం అండి. ఈనాడు అమెరికాతో సరిబుజ్జిగా అది ఎదుగుతుంది పారిశ్రామిక రంగంలో. కాబట్టి ఆయన ఎక్కడో దిక్కుముక్కు లేని, నీరు లేని ఏదో ఆఫ్రికా దేశాలకు పోలేదండి. అభివృద్ధి చెందిన దేశాలకు, ప్రపంచంలోనే పారిశ్రామికవేత్తలకు ఒక మోడల్గా ఉన్నటువంటి దక్షిణ కొరియాకు వెళ్ళారు. ఆయన పర్యటన విజయవంతం అవుతుంది. థ్యాంక్ యూ. అంటే ఇక్కడ ఇంకో విషయానికి వస్తే కనుక ఒక పక్కన నారా లోకేష్ గారు ఐటీ, ఆర్టీజీఎస్ వీటన్నిటికీ ఈ సెక్షన్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ సెక్షన్స్ కి ఆయన మినిస్టర్ గా ఉన్నారు. అది కూడా తెలియకుండా అతనికి ఏం సంబంధం విద్యాశాఖ మంత్రికి అంటూ వైసీపీ నాయకులు ప్రచారం చేయటాన్ని అసలు ఎలా చూడాలంటారు దీన్ని? అసలు అంటే ఆయన తన శాఖను నిర్వహించుకుంటూ ఇతర శాఖలకు కూడా ఆయన సహకరిస్తున్నారండి. ఇది సహకారాత్మకంగా ఉంది. ఎందువలనంటే ఇప్పుడు ఈ పరిశ్రమలు వస్తేనే ఉపాధి వస్తుంది కదండి. కాబట్టి కేవలం తను గిరిగీసుకొని తన శాఖకు మాత్రం పరిమితం కాకుండా ఇప్పుడు ఒక యువకులైనటువంటి ఒక అద్భుతమైన టీం ఉందండి, నడుస్తుందండి ఇప్పుడు అభివృద్ధి కోసం. కాబట్టి ఆయన ఇతర శాఖలకు కూడా ఆయన అవగాహన ఉందండి. ఆయనకు ఆ యొక్క అవగాహనను మనం ఉపయోగించుకోవాలండి. అంతేకాని ఆయనకు పని ఏంటి మనం ఆంక్షలు విధించకూడదండి. ఆయనకు విస్తృత అవగాహన ఉంది. అంటే ఇక్కడ ఈ విషయంలో తమిళనాడు పీపుల్ ట్విట్టర్ వేదికగా గత 3 రోజుల నుంచి చూస్తున్నాము. వాళ్ళు అక్కడ ఉన్న గవర్నమెంట్ ని క్వశ్చన్ చేస్తున్నారు. ఒకవైపు నారా లోకేష్ గారు ఆయన విస్తృతంగా నాకు మా దేశానికి మా రాష్ట్రానికి కంపెనీలు కావాలి అంటూ ఆయన తిరుగుతున్నారు. మన రాష్ట్రానికి రావాల్సిన కంపెనీలు అటు తీసుకొని పోతున్నారు. మీరు ఎందుకని స్పందించట్లేదని అక్కడ ప్రభుత్వాన్ని ప్రశ్నించే క్రమం చూస్తున్నాం. కానీ ఆంధ్రప్రదేశ్లో కంపెనీలు తెస్తున్నారు కానీ భూములు ఎందుకు ఇస్తున్నారు? మీరు దీంట్లో అవినీతి చేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్న పరిస్థితి ఏంటంటారు? ఈ 2 భావ వైరుధ్యాలను ఎలా చూడాలంటారు? నేను ఇటీవల నెల్లూరు వెళ్ళానండి. నెల్లూరులో అక్కడ ఒక టాక్ జన బాహుళ్యంలోకి వచ్చేసిందనమాట. గ్రౌండ్ లెవెల్కి ఒక టాక్ ఏంటంటే నారా లోకేష్ గారు, ఆ తర్వాత నారాయణ గారు వాళ్ళు ఆ నెల్లూరు ప్రాంతంలో ఉండేటువంటి వనరులను, ఆ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ఉపయోగించుకొని అక్కడ విస్తృతంగా పరిశ్రమలు స్థాపించేందుకు గాను ఒక మాస్టర్ ప్లాన్ వేశారు. ఈ మాస్టర్ ప్లాన్ దిశగా వాళ్ళు ఆలోచించుకొని దాన్ని సాధించేందుకు గాను నెల్లూరు ప్రాంతంలో విస్తృతంగా ఐటీ కంపెనీల స్థాపన కోసము ఆ యొక్క నైపుణ్యం గల వారిని, ఆ తర్వాత ఉపాధి అవకాశాలు ఇచ్చే వాళ్ళను వెతుక్కుంటూ ఆయన కొరియా వెళ్ళారు. కొరియా వెళ్తున్నది ఇప్పుడు ఆయన వెళ్ళారు. కానీ నెల క్రితమే ఈ టాకు నెల్లూరులో వచ్చిందండి. అంటే నెల క్రితం నుంచే దీని మీద నడుస్తుంది అంటారు. కంపెనీలు తీసుకొచ్చే దాని మీద చర్చ నడుస్తుంది అంటారు. ప్రజలు ఈ టాక్ ఉందండి, నేను విన్నాను. సామాన్యులు పల్లె వాళ్ళు కూడా చెప్తున్నారు. నారా లోకేష్ గారు, నారాయణ గారు ఇద్దరు చర్చించారంట. నెల్లూరు ప్రాంతంలో అక్కడ విస్తృతంగా పరిశ్రమలు స్థాపించేందుకు గాను త్వరలో లోకేష్ గారు కొరియా వెళ్ళబోతున్నారట అనేటువంటి నెల క్రితం నేను విన్నాను. అది ఇప్పుడు న్యూస్ పేపర్లో చూస్తున్నానండి. థ్యాంక్ యూ.